ఇంక మీరు బయలుదేరితే బ్యాలెన్స్ మేము తాగి పెడతాం. ప్లీజ్. థ్యాంక్స్. ఏంటే వాగుతున్నావు? దీన్ని చంపాలనుకుంటే నడి రోడ్డులో నన్ను అవమానించినప్పుడే చంపేసి ఉండేవాడు. నేనే ఆపా. నాని తాళి కట్టాక అదే కుక్కల పడుంటుంది. రా. ఎలా ఉన్నావు? మా తాతయ్యని చంపేసి నాకు బలవంతంగా నిశ్చితార్థం చేశారు. నువ్వు క్షేమంగా ఉన్నావని తెలిసి కొంచెం ధైర్యంగా ఉంది. జ్యోతి దర్శనం చేసుకుంటే నేను ప్రేమించిన వాడితోనే పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నన్ను ఇంకా బ్రతికిస్తుంది. మనసంతా చాలా కష్టంగా ఉంది. నీకు వీలుంటే కొంచెం ముందుగా వచ్చి నన్ను తీసుకెళ్ళు ప్లీజ్. ప్రేమ కోసం రక్తపాతం సృష్టించిన మీ శిష్యుడిని బద్రీనాథ్లో కాలు పెట్టొద్దని చెప్పన్నారు సార్. ఎవరు? టెంపుల్ ట్రస్ట్ అండ్ ఉత్తరాఖండ్ ఎండోమెంట్ సార్. అనుమానించి నా శిష్యుడిని అనుమతించని ఆ బద్రీ క్షేత్రానికి నేను కూడా రానని మీ ఎండోమెంట్కి చెప్పండి. నన్ను వదిలి వాడు వెళ్ళడు, వాడిని వదిలి నేనుంటాను. ఈ 6 నెలలు ఈ గుడి మంచుతో కప్పబడి ఉంటుంది. తిరిగి 6 నెలల తర్వాత ఆ గుడి తలుపులు తెరిస్తే ఆ అఖండ జ్యోతి అలాగే వెలుగుతూనే ఉంటుంది.
आओ आओ వస్తున్నారు बैटिंग बाबा अंदर बुलाओ బాబా బ్యాటింగ్ బాబా ఏంటి రిప్లై రాలేదు? आएगा ए बैटिंग बाबा मैं चुपके आया ఇదేంటి మీరు పిలిచిన రిప్లై రాలేదు? ఇప్పుడు వస్తుంది. బాబా పేట నుంచి 2 ఆవులకు లెక్క కూడా వచ్చాయి. आओ अंदर आओ ఒరే ఒరే నువ్వు సూపర్ రా. నీకెట్టొచ్చింది నాన్న ఈ ఐడియా? సింపుల్ నాన్న, ఇలా పిలిస్తేనే కదా ఈడొచ్చాడు. కరెక్ట్ గా చెప్పావు. బంగారు గోల్డ్ పదండి. बैटिंग बाबा चुपके बाबा नमस्कार బ్యాటింగ్ బాబా బౌన్సర్ బౌన్సర్. ఎవిస్కి ఎజిన్ రమ్మ ఇది ఏ సంవత్సరం? 2011 స్వామి. ఆ తెలియకుండానే ధ్యానంలో 500 సంవత్సరాలు అయిపోయాయా? गुड बैटिंग 500 సంవత్సరాలు మీరు ధ్యానంలో ఉన్నారు. అలా ఆశ్చర్యపోతారేటండి. ఆయన అలా ధ్యానంలో ఉంటాం ఆయనకి అలవాటే. 2011 హైలైట్స్ చెప్పమంటారా స్వామి? అక్కర్లేదు, అన్నీ నాకు తెలుసు. బిన్ లాడెన్ వేసారా? వేసారు స్వామి. ఇండియా వరల్డ్ కప్ కొట్టిందా? కొట్టింది స్వామి. అవును, 2010లో ఆ. జపాన్కి తీర్థం పంపించమన్నారు, పంపించావా? మర్చిపోయింది స్వామి. మర్చిపోయావా? ఇప్పుడు జపాన్ ఎలా ఉందిరా? సునామీలో కొట్టుకుపోయింది స్వామి. చెప్పించకండి స్వామి, చెప్పించకండి. అమ్మో హచ్చి కుక్కలా మారిపో. బాబా మీరు సూపర్, బాబా మీరు సూపర్. మీరెవ్వరు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము చిలకలూరుపేట నుంచి వస్తున్నాం స్వామి. పేట? అవును స్వామి. ఎప్పుడు నా చిన్నతనంలో 1500 సంవత్సరాల క్రితం వచ్చాను. ఇప్పుడు పేట ఎలా ఉంది? మీరు పేట వచ్చారా? వచ్చాను. అది 1500 సంవత్సరాల క్రితం. మీరు 2000 సంవత్సరాల నుంచి బతుకున్నారంటే మీరు డైనోసార్స్ ని చూసుంటారుగా. చూడటమేమిట్రా డింబక, డైనాసరస్ గుడ్డు తీసుకుని ఆమ్లెట్ వేసుకుని తినేవాడిని. అప్పుడప్పుడు టిప్పు సుల్తాన్ వచ్చి నాకు పెట్టవా అని బతిమలాడేవాడు. గెట్ అవుట్ అనేవాడిని. టిప్పా? అప్పుడు టిప్పున్నాడా? ఆయన 300 ఏళ్ల క్రితమే కదా పుట్టింది. అరే చుప్కే! మీకు తెలిసింది టిప్పు సుల్తాన్ 4వ జన్మ. ఆయన విసిగించారనుకో, జానంలోకి వెళ్ళిపోయాడంటే ఆయన మళ్ళీ కళ్ళు తెరవడానికి 500-600 ఏళ్ళు పడుతుంది. అమ్మో వద్దు స్వామి, మేము వచ్చిన మ్యాటర్ చెప్పేస్తాం. స్వామి మేము కూడా మీలాగే ఒక 1000 సంవత్సరాలు బతకాలి. బతికించేద్దాం. మీ దయ. ఒక్కడవేనా? టోటల్ ఫ్యామిలీ తలో 1000. ఓహో, టోటల్ ఫ్యామిలీ. స్వామి. ఫ్యామిలీ ప్యాకేజ్ అవును అన్నమాట. స్వామి. సరే. మీరు పని చేయండి. స్వామి. ఎదురుగా కనిపిస్తున్న ఆ జ్ఞాన ఫలకం ముందు కూర్చోండి. అట్లనే స్వామి. అంటే చూస్తారా? త్వరగా రామా. నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని స్వామి సంవత్సరానికి ఒకసారి చొప్పున 1000 సంవత్సరాలు 1000 సార్లు జపించండి. అట్లనే స్వామి. మీరు మంత్రాలు జపిస్తున్న సమయంలో స్వామి మీ నగలెవరో పీకుతున్న భ్రమ కలుగుతుంది. ఆ. ఎటువంటి పరిస్థితుల్లో మీరు కళ్ళు తెరవకూడదు. తెరిస్తే ఏమైంది స్వామి? ఇందాక వాడు హచ్చి కుక్క అయ్యాడు కదా. అవును. మీరు బొచ్చు కుక్కలు. మేము తెరవం స్వామి. ఏమే కళ్ళు తెరిచు. అరే నువ్వు కూడా సరే నాన్న. కళ్ళు మూసేయండి. మూసుకున్నావు స్వామి. పోయామోసం. 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 ఏమండి, నా నగలు ఎవరు తీసేస్తున్నట్టుందండి. పిచ్చిదేనా? అంతా బాబా చెప్పినట్టే జరుగుతుంది. పోయామోసం. నా మెడలో చైన్ కూడా ఎవరు లాగేసినట్టుందన్నా. బాబా అదే కదా నాన్న చెప్పారు. పోయామోసం. పోయామోసం. 10 lakhs. పోయామోసం. ఏమండి, నా వెయ్యి పూర్తయినాయి. నీ కళ్ళు తెరవనా? అయితే పర్లా తెరువు. పోయామోసం. ఏమండి, పోయామోసం. కళ్ళు తెరవండి. నావింకా పూర్తి కాలేదే. నోరు మూసుకుని పోయామోసం. కళ్ళు తెరవండి. ఏమిటే? అది చదవండి. ఏం చదివేది? మనిషి అనేవాడు 100 ఏళ్లు బతకడమే దండగా. 1000 ఏళ్లు బతికేం పీకుతారా సన్నాసులారా. బ్యాటింగ్ బాబా. ఇంకెక్కడ బాబా అండి? నా బంగారంతో పోయి ఇదిగో ఈ బూడిది మిగిలింది. పోయామోసం. పోస్ట్. ఇక్కడ సంతకం పెట్టండి. బద్రీనాథ్ నుంచి పార్సల్ వచ్చింది. ఏంటిది? అది నారాయణ పర్వతం మట్టి. మట్ట? అయ్యో అయ్యో, వద్దు, తొక్కద్దు.
దీంట్లో అను ఉన్న శ్రీ మహావిష్ణువు ఉంటాడు. మట్టిలో మహావిష్ణువా? దీనికి ఏదో మెంటల్ అనుకుంటా, జాగ్రత్తగా చూసుకో. ఏంటమ్మా కష్టాల్లో ఉంటే మనిషి రాకుండా మట్టి పంపించాడు? బద్రి బతికే ఉన్నాడని వీళ్ళకి తెలియకూడదు.